రాక్షస జాతిలాగా వ్యవహారం నువ్వు కాదా ముఖ్యమంత్రి గారు అని నేను చెప్తా ఉన్నా. అర్జునుడి కన్ను చిలుక మీద ఉన్నట్టు ఈయన కన్ను ఏదో అదేదో రైజింగ్ మీద ఏదో మీద ఉందంట. ఈయన కన్ను ఉన్నది ఇవాళ తెలంగాణలోని విలువైన భూములు, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు. మరి ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా కన్నంతా కూడా భూముల మీదే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. మూసీలో భూముల గురించే ఆలోచన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు లాక్కోవడం 400 ఎకరాలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో 100 ఎకరాలు లాక్కోవాలా, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 100 ఎకరాలు లాక్కున్నారు, ఐఎస్బిలో కూడా లాక్కోబోతా ఉన్నారు. మేము ఆశ్చర్యం అనిపించింది ఆయన మాట్లాడితే. 3 చెరువులు చేసిండయా 2.5 ఏళ్లలో, ఇంత గొప్పోడు 3 చెరువులు చేసింది. మేము 30,000 చెరువులు చేసినాం మిషన్ కాకతీయాలు, కానీ ఈయనలాగా డబ్బా కొట్టుకోలే. 30,000 చెరువులు మిషన్ కాకతీయాలో బాగా చేశాం. హైదరాబాద్లో కూడా మేము కూడా 3 కాదు దాదాపు 60-70 చెరువులు బాగా చేసినాం. కానీ ఈ చిల్లర ప్రచారం మీద యుద్ధం గెలిచిన యుద్ధవీరుడిలాగా ఈయన కుక్కటిపల్లికి పోతాయంట, పైనుంచి కూడా పూలు చల్లిండంట. రేపు చల్లుతారు, ఏం చల్లాలో అది చల్లుతారు పక్కాగా. నేను చెప్తా ఉన్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదో అంటున్నాడు, మీరు అక్కడికి రండి, నాగోల్కు రండి చూపెడతా అన్నాడు. రా, మరి తీసుకొని పోతాం, సవాల్ విసురుతున్నాం, తప్పకుండా రా. నువ్వేందో మేమేందో, మేం చేసిన అభివృద్ధి ఏందో, నువ్వు చేసిన అభివృద్ధి ఏందో, ఆ మూసీలో 6 కోట్ల రూపాయలతో మేమేం చేశామో 1,50,000 కోట్లతో మరి నువ్వేం చేస్తున్నావో తప్పకుండా ఇవన్నీ కూడా బయట పెడతాం. ఇవాళ నిస్సిగ్గుగా చెప్తున్నాడు, పార్లమెంట్ స్వయంగా చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లని. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి 8 లక్షల కోట్లు అనే అబద్ధాన్ని 1కి 1000 సార్లు చెప్పి తనకు అనుకూలంగా ఉన్న మీడియాలో పదే అదే అబద్ధాన్ని అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులాగా మళ్ళీ వేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిండు, నేను 2.5 ఏళ్ల లోపలనే 3,47,000 కోట్ల అప్పు చేసిన అన్నాడు. అంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన అప్పు కంటే 60,000 కోట్లు 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి చేసిండంటే మరి ఒక్కరికన్నా నేను అడుగుతా ఉన్నా, ఒక్క పేదవాడి కన్నా 1 రూపాయి అన్న వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? మహిళలకి 2,500 వచ్చిందా? తులం బంగారం ఎవరికన్నా వచ్చిందా? దివ్యాంగులకి 6,000 వచ్చిందా? మా రైతన్నలకు రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు కదా, వచ్చిందా? మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? ఇవన్నీ రైతుల ఖాతాల్లో కాదు, రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి. ఆ దోపిడీకి మేము వ్యతిరేకం, ఆ దోపిడీని మేము అడ్డుకుంటున్నామనే ఆయన అక్కసు, ఆయన కోపం. మేము ఎన్ని తిట్టినా మేము పడతాం. తెలంగాణ ప్రజల కోసం నువ్వు మా మీద ఎన్ని కేసులు పెట్టినా పడతాం, భరిస్తాం. నువ్వు జైలుకు పెట్టినా జైల్లో పెట్టినా పోతాం. కానీ రేవంత్ రెడ్డి, నేను ఒకటే చెప్తా ఉన్నా, నీ దోపిడీని మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. మేము మీలాగా సంస్కారం లేని వాళ్ళం కాదు. మేము మీ నాయకురాలు సోనియా గాంధీని ఆ రోజు ఇదే సభలో మా నాయకుడు కేసీఆర్ గారు తీర్మానం పెట్టి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పిండు. నీలాగా బలిదేవత అనలేదు, నీలాగా రాహుల్ గాంధీని ముద్దపప్పు అని తూలనాడలేదు, నీలాగా రాజశేఖర్ రెడ్డి గారిని పావురాల గుట్టలో పావురమై కలిసిపోయింది అని చెప్పి దిక్కుమాలిన మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, సంస్కారంగా నువ్వు మాట్లాడితే మేము కూడా సంస్కారంగా మాట్లాడతాం. కానీ ఇవాళ నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన తిట్లు నువ్వు తిడితే మాకు కూడా తప్పదు. ప్రజల తరపున ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడతాం, గట్టిగానే నిలదీస్తాం, నిన్ను వదిలిపెట్టాం. 6 గ్యారంటీల కోసం బడ్జెట్లో కనుక మీరు స్పందించకపోతే నిన్ను వదిలిపెట్టాం. నువ్వు చెప్పే ప్యూరు రేరు కాదు, నీ చోరు మోడల్, నీ 420 మోడల్, దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు ఎండగడుతూనే ఉంటాం, వదిలిపెట్టాం. నిన్ను